ఏ శుభకార్యానికైనా శుభారంభం అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. హెచ్లోడికి హెచ్ఎల్ రానులు చాలా మంది సిస్టర్స్ యారన్నా అమ్మాయి హాయ్ సార్ అన్న అంటారు. పని గర్ల్ ఫ్రెండ్ ఉందా పని కాలేజ్ లో? మా అమ్మ కూడా చేస్తుంది ఇది. ఓకే, నాకు ఒక గన్ ఇస్తారా? ఫోన్ పిల్లల వరకు బ్లాక్ చేసి ఇస్తుంది అనుకోండి. బనీలో 3 పాజిటివ్ థింగ్స్ 1 నెగటివ్ థింగ్. పాజిటివ్లే, అన్ని పాజిటివ్. నా బ్లడ్ బి పాజిటివ్. ఫస్ట్ వచ్చి చాలా బాగుంటాడు మనిషి, అందగాడు అందగాడు అందరి వాడు. ఇంజనీరింగ్ స్పెల్లింగ్ చెప్పండి. అయిపోయిందిరా, అయిపోయిందిరా. అయిపోయింది కథ. మరి ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టాలి. స్టోరీ ఏంటంటే ఐ ఆమ్ గే. ఉమ్మా నోటు కూడా పెట్టను. సో ఎంత సంపాదిస్తున్నావు పని ఈ ప్రమోషన్స్ నుంచి ఒక నెలకి? క్రియేటివ్ గా థింక్ చేసి పెట్టినా కూడా స్టిల్ మననంటే ఓకే, కానీ ఫ్యామిలీ వరకు వస్తే సో ఎంత సంపాదిస్తున్నావు పని ఈ ప్రమోషన్స్ నుంచి ఒక నెలకి? నేను మిమ్మల్ని ఇక్కడికి ఇంటర్వ్యూ రావడానికి కూడా మిమ్మల్ని అడిగా ఛార్జెస్ అడిగాం, మేము ఇటు ప్రొవైడ్ చేయమంటే ఎంత సంపాదిస్తుంటే మిమ్మల్ని అడుగుతాను. అది బట్ సాయి, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ మీద మానిటైజేషన్ ఉంది, ప్రతి వీడియో మినిమం 5 lakhs అయితే మ్యాండేటరీ వెళ్తుంటది. మ్యాండేటరీయా? లేదండి, అయ్యో. మీరు ఎంత సంపాదిస్తున్నారు ఒక నెలకి? మీ యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎంత? ప్రమోషన్స్ పక్కన పెడితే అది ఎట్లా చెప్పాలి మీకు, లైక్ అది డిపెండ్ అనమాట. నేను ఏంటంటే షార్ట్ వీడియోస్కి ఒక వీడియోకి నాకు తెలిసి అరౌండ్ 450 రూపీస్ 500 రూపీస్ వస్తుంది ఒక షార్ట్ వీడియోకి. షార్ట్స్ ఆఫ్ 20 అట్లా పెడతా మంత్లీ. అప్పుడు ఎంత అవుతుంది అది? 500 కూడా రాదు. 500 అంటున్నాను ఏంటి నేను? 1 million షార్ట్ వ్యూస్కి 1 million షార్ట్ వ్యూస్కి ఎంత వస్తాయి? 500 కూడా రాదురా, 250 300 వస్తాయి. 300 రూపీస్ వేసుకోండి. 300 × 20 ఎంత? 6,000 6,000 రూపీస్. నేను లాంగ్ వీడియోస్ పెద్ద పెట్టను, 1 2 పెడతా, లేకపోతే 3 4 పెడతా అంతే. ఇంక వాటికి కూడా పెద్ద రాదు. అది డిపెండ్స్, అది మనం చెప్పలేము. మనం పెట్టే వీడియో లెంత్ని బట్టి యాడ్ రెవెన్యూ దానికి. అంటే మీ కామెంట్స్ లో స్టార్ట్ చేసినప్పుడు ఒక బైక్ ఉండే సాయికి, ఏది ఒక బైక్ ఉండింది, బుల్లెట్ కదా? బుల్లెట్. బుల్లెట్ స్టార్ట్ చేసినప్పటికే ఉంది మీకు. అసలు నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియోలో బుల్లెట్ అది గీత ఒకటి పడిందని చెప్పి నాకు గుర్తుంది. తర్వాత కార్ వచ్చింది సాయికి, మంచి పెద్ద ఇంట్లోకి మారిపోయాడు. కార్లో అది నాది కాదు, పూరే కేదరన్న కార్ రా. కార్ లేదు, అయ్యో కేదరన్న కార్ అది. మరి ఆన్సర్ చెప్పరా మీరు మిమ్మల్ని అడిగే వాళ్ళకి? అయ్యో వాళ్ళకి తెలుసు కదా, నా కార్ తోలడం కూడా రాదు, అది ఆటోమేటిక్ కాబట్టి దానికి అది గేర్ ఉండదు. అంటే మనం యూట్యూబ్ లో చాలా మంది ఇల్లులు కొనేసుకున్నాం, బంగ్లాలు కట్టేసాం, కార్లు కొనేసాం అని పెడుతుంటారు కదా. టాప్ క్రియేటర్ మీరు. రెంట్ హౌస్ నేను ఉండేది, మెయింటెనెన్స్ 2,500. రెంట్ హౌస్, రెంట్ వేసిన బిల్లులు కూడా పెడతా. మాది చిన్న హౌస్, ఓన్ హౌస్. ఓన్ హౌస్ కానీ చిన్న రేకుల ఇల్లు. బట్ ఓన్ హౌస్. ఓన్ హౌస్ అంటే ఇది రూమ్ అంత ఉంటుంది అంతే. ఏదో వాడికి ఛాన్స్ ఉంది, నాకు ఛాన్స్ ఉంది. కాకపోతే కరెక్ట్ కదా ఆగిపోతున్నాం. కానీ కరెక్ట్ అంటే కరెక్ట్ వేలో కూడా సంపాదించవచ్చు భయంకరంగా. ఇప్పుడు బెట్టింగ్ చేస్తే బెట్టింగ్ అందుకని చెప్పి బెట్టింగ్ లే చేయాలంటే మీకు మంచి మంచి నార్మల్ ప్రమోషన్స్ ఎక్కువ వస్తాయి కదా. ఉన్నాయి, బట్ మా కాన్సెప్ట్ ఎందుకు చెప్పాను కదా ఇందాక మీకు. చాలా మంది క్రియేటర్ స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు ఇన్స్టాగ్రామర్సే స్టార్ట్ చేస్తారు. ఒక లోకల్ పేజ్ ఉంటుంది, ఫర్ సపోజ్ నెల్లూరుకి సంబంధించిన ఒక లోకల్ పేజ్. నా భయంకరమైన ఫ్రెండ్, అతనికి అరౌండ్ వద్దులే ఫాలోవర్స్ చెప్పినా మళ్ళీ ఎందుకు రిస్క్. ఎంత వస్తుంది రఫ్గా మంత్లీ గెస్ చేయండి లోకల్ పేజ్కి? లోకల్ అంటే లోకల్ పేజ్ ఒక 30,000. అది మీరు అనుకునేది. ఒక 0 ఎక్స్ట్రా వేయండి, వేయండి. అది ఎంత? అంతకు మించి 2 లక్షలు యాడ్ చేయండి.
5 lakhs అంతకంటే తగ్గితే వాడికి నిద్ర పట్టదు ఆ రోజు రాత్రికి, నెలకి. లోకల్ పేజ్కి మీరు చూసిన ప్రతి పోస్టు, ప్రతి రీలు, ప్రతి స్టోరీ ప్రమోషనే. మీరేమనుకుంటారు ఇన్ఫర్మేషన్ కాదు ఏపీ మొత్తంలో ఆ పేజెస్ ని ఇది మాకు ఇన్ఫర్మేషన్ అక్కడ జరుగుతుంది అనుకుంటారు. ఒక్క నెగిటివ్ కామెంట్ చూపించండి మీరు చూద్దాం. బ్రో థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అదే మేము పెట్టామంటే నేను పెట్టామనుకో ఆ మాటలు మేము తీసుకోలేము, ఇంకా ఫ్యామిలీని కూడా అనేస్తారు. అది ప్రతిదీ ప్రమోషన్. అది క్రియేటర్ అట్లా స్టార్ట్ అవుతారు అనమాట. ఒక ఇన్ఫర్మేషన్ ఛానల్ అయినా నెల్లూరు వాళ్ళకి యూజ్ అవ్వాలని స్టార్ట్ చేస్తారు. తర్వాత ఈ నెలలో ఏంటంటే ఒక 3 ప్రమోషన్లు వస్తాయి, 30,000 డబ్బులు వస్తాయి. వాడు నెక్స్ట్ మంత్ లాస్ట్ మంత్ 30,000 వచ్చి ఈ నెల ఎట్టైనా 1 లక్ష సంపాదించాలనుకుంటాడు. ఇంకా అట్లా వాడు ప్రమోషన్ మీద పడి వెళ్ళిపోతాడు. మేము ఎటు సైడ్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటున్నాం, ప్రమోషన్ మీద వెళ్ళకూడదు, కంటెంట్ మీదే తీసుకెళ్ళాలా. ప్రమోషన్ చేయాలి, ఎందుకంటే మేము కంటెంట్ చేయాలంటే మాకు ప్రమోషన్ కావాలి. మేము పని వదిలేసి ఈ పని మీద ఉన్నాం అంటే మాకు డబ్బులు కావాలి కాబట్టి ప్రమోషన్ చేస్తాం. నేను వాడికి అదే చెప్తా. వాడికి వచ్చి నా ముందరే వచ్చేవాడితో 15 ప్రమోషన్, వాడు 15 చేస్తుంటే వాడు మొన్న బర్త్డేకి నా బైక్ ఉంది కదా జీటీ, అదంటే భయంకరమైన ఇష్టం వాడికి. అది కొనాలి అంటున్నాడు. మెల్లగా తీసుకున్నాను ఇవన్నీ వద్దులేండి. ఆ 15 చేసింటే కొనేస్తుంటా. నాకేముందిలే 15 రోజులు వరుసగా వీడియోలు పెట్టేస్తుంటా అంతే. అన్న ప్రమోషన్ చేయనన్నా అని చెప్తా. ఈ కూడా చేయనంట, అంటే చేసుకోరా అసలు ప్రమోషన్ వద్దన్నా అని అంటాడు. అట్లా కాదులే బన్నీ, మనకి మినిమం రెవెన్యూ ఉండాలి. ఇంట్లో వాళ్ళు ఇంకా అంతరం కొట్టకుండా ఉండాలంటే చూపించాలి కదా. పెట్రోల్ కూడా వాళ్ళని అడుగుతాం డబ్బులు బండికి. నేను హార్డ్ వర్క్ అని ఒక వీడియో చూసా మీ దాంట్లో, హార్డ్ వర్క్ అని చెప్పి ఎంత కష్టం ఉంది అని చెప్పేసి. అంత కష్టపడ్డప్పుడు ప్రమోషన్ చేస్తే తప్పేంటి? జనాలకి ఎప్పుడైతే ఇబ్బంది ఉండదో. ప్రమోషన్ అంటే నిల్చొని ఇట్లాగా హే గైస్ ఈరోజు మీ జ్యువెలరీ అలా కూడా ఉండదు. అట్లా అన్నట్టు కాకుండా చూసేదాన్ని ఫన్నీగా, కొంచెం దూరమైన చూసే వీడియో కొంచెం ఫన్నీగా ఎప్పటికీ మన ఛానల్లో ఉండిపోద్ది కాబట్టి ఆ ప్రమోషన్ డిలీట్ చేసేస్తారు. నేను ఇప్పటివరకు నా ఛానల్ ఒక్క వీడియో కూడా డిలీట్ చేయాల. ప్రమోషన్ వీడియోస్ నేను చేసినవి ఓపెన్ గా చెప్తున్నా, చెక్ చేసుకో. అంతెందుకు నిన్న ప్రమోషన్ వాళ్ళు 3 days తీసేమన్నారు. అయితే వాళ్ళ పేరు ఉంటది కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది, డబ్బులు ఇచ్చారు కదా దానికి. వాళ్ళే చెప్పారు 3 days ఎక్స్పో అయిపోయింది తీసేయండి అన్నారు. పర్లేదు ఉంటే ఉండిందని చెప్పి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. క్రియేటివ్ గా థింక్ చేసి పెట్టినా కూడా స్టిల్ మననంటే ఓకే గానీ ఫ్యామిలీ వరకు వస్తే ఇబ్బంది అనిపిస్తుంది. అంతేనా? నాకు నన్న కొంచెం తీసుకో. బన్నీ బాయ్ అంత మంచి పేరు ఉన్నప్పుడు కొంచెం. బన్నీ బాయ్ ఏం కాదు, బన్నీ బాయ్. అవునా? వాడు మెన్ అవ్వలా, ఇంకా బాయ్ వాడు. అందుకే బన్నీ బాయ్. చిన్నపిల్లడే కదా బన్నీ చిన్నపిల్ల. బట్ మైండ్ మాత్రం మైండ్ కూడా చిన్నదే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పొగుడుతున్నా బన్నీ నేను. థాంక్స్. యావరేజ్ హ్యూమన్ బ్రెయిన్ 1352 grams ఉంటుంది, వాడు 300 grams. ఇవన్నీ ఎట్లా చేస్తున్నాను ఇంకా మర్చిపోయినట్టు. కాదు, మీరు ఇంకా జాబ్ చేస్తున్నారా? ఓన్లీ ఇప్పుడు యూట్యూబ్ మీదే చేస్తున్నారు? అది చేస్తున్నారు. అది 2 సార్లు రిజిగ్నేషన్ పెట్టాను. ఇది ఉండాలి. రిజిగ్నేషన్ పెట్టారా? రిజిగ్నేషన్ పెడితే రివర్క్ చేశారు, వర్క్ చేయని. అయినా లైఫ్ టైం వర్క్ ఫ్రమ్ హోమే కదా మీకు. లైఫ్ టైమ్ అది లేదు, రమ్మన్నందుకే రిజిగ్నేషన్ పెడితే నీకు ఇస్తాను వర్క్ అని చెప్పాను. వర్క్ ఫ్రమ్ హోమే ఇస్తా చేసుకో అన్నారు. అంటే నాకు ప్యాషన్ గేమింగ్ అంటే భయంకరంగా ఇష్టం. అది ఎవరికి తెలియదు ఆల్మోస్ట్. అసలు నేను అంటే ఈ వాడిన మొబైల్ గేమ్స్ అంటే పీసీ గేమ్స్, ప్లే స్టేషన్ భలే ఇష్టం. ఆ ప్లే స్టేషన్ కొన్నారంటే మీరు ఎన్ని ఇయర్స్ కష్టపడ్డాను నేను. 5 years కష్టపడితే ప్లే స్టేషన్ కొన్నాను. నిజం చెప్తున్నా. ఇప్పుడు నేను నీ దగ్గర 50,000 ఉంటే ప్లే స్టేషన్ కొనుక్కోవచ్చు. నా దగ్గర 50,000 ఉన్న రోజు ఏం చేస్తాను తెలుసా? అరే అమ్మకి ఏదన్నా ఇంట్లో గోల్డ్ లాంటిది ఏదన్నా 50,000 అరే బ్యాంకులో వేసుకోవచ్చు కదా, ఆ 50,000 లేకపోతే ఇంట్లోకి ఏదైనా తీసుకోవచ్చు కదా అనిపిస్తుంది. అంటే అది యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు నేను 55,000 పెట్టి ప్లే స్టేషన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి. అదే 55,000కి అమ్మకి రింగ్ కొనియొచ్చు కదా, లేకపోతే హనీకి ఏదైనా తీసుకోవచ్చు కదా, హనీ ఫీజు వస్తుంది కదా ఆ డబ్బులకి. అట్లా ఆలోచిస్తాం అని అది కొనుక్కో. కానీ నేను అది ఇంకా ఫిక్స్ నాకు ఇంకా అదే ఎట్లా అంటే ఆ రోజు ఎందుకో కొనేసా. వెళ్ళామన్నమాట ఏఎంబి మాలే, హైదరాబాద్కి వచ్చా. ఏఎంబి మాల్కి పోతే అన్న ఎంత ప్లే స్టేషన్ ఒళ్ళంతా వచ్చేస్తుంది. మా కంపెనీ పంపిస్తాను టెస్ట్ చేయడం కదా, టెస్ట్ చేయడం పంపిస్తాను, మళ్ళీ రిటర్న్ పంపించాలి వాళ్ళకి. అవునా, వెళ్ళాను, చూశాను, ప్లే స్టేషన్ చూశాను. అసలు నాకు ఇంకా ఆగలేదు. మనీ అయితే ఉన్నాయన్నమాట, నేను ఎత్తి పెట్టుకున్న మనీ. అవి కూడా దేనికి? జీటీ కోసం. ఆ డబ్బులే, జీటీ డబ్బులే. అవును, వెళ్ళాను. అడిగి అడిగితే అన్న ఇది ఆన్లైన్లో 45,000 ఉంది కదా, హై అండ్ వేరియంట్ అనమాట అక్కడ ఉండింది, అది నేను చూసుకోవాలా. అవునా, వాడు ఇది 55,000 పడుతుంది అంటే ఓకే ఓకే అన్న పర్లేదు, నాకు ఒక ఎక్స్ట్రా జాయ్ స్టిక్ కావాలి, దానికి ఒక 2,000 తగ్గిస్తారా అన్న. 200 తగ్గిస్తా, తీసుకుని తీసుకోలేకపోతే పో అన్నాడు. అన్న ఏంది మంచిగానే మాట్లాడగలను.
ఏం బ్రో ఇదిగిస్తున్నారు కావాలా వద్దా ఇప్పుడు 10 మంది వచ్చి చూసిపోయారు అన్నాడు. ఆయనది తప్పేం కదా అట్లా అన్నాడు. అయినా ఆయన పని ఏంది చూపించడమే కదా. అవును ఏం చేశానంటే ఆయన ఎదురుగా ఇంకో షాప్ ఉంది, ఆడే సోనీ స్టోర్ అయింది, దాని ముందర ఇంకో స్టోర్ ఉంది. ఆ స్టోర్కి పోయి ఎంత అన్న వాడు ఇంకొక 2000 ఎక్స్ట్రా చెప్పాడు. తీసుకొని వాడు ముంచి అట్లా నడుచుకుంటా వచ్చా. అట్లా కొనాల్సి వచ్చింది. అప్పుడు వీడు రాలా హైదరాబాద్కి, వచ్చుంటే భలే ఉండేది. అట్లా తీసుకున్నా అంటే అదే మిడిల్ క్లాస్ వాడు అట్లా తగ్గడం. నాకు గేమ్స్ తో వేరేదీలేని బంధం ఉంది. ఎందుకు వద్దు ఏ మన పొడికేష్ వద్దు, అది చాలా అండర్స్టాండ్ ప్లీజ్. ఏడుస్తున్నాడు బన్నీ. ఎమోషనల్ కాదు, నాకు రాదు అసలు గేమ్స్ ఆడడం. ఒక గేమ్ ఫ్రీ ఫైర్ చిన్న గేమ్ ఆడేది అంతే. ఆడేదంతే. మరి క్రికెట్ క్రికెట్ గేమ్ కాదు, స్పోర్ట్. క్రికెట్ ని గేమ్ అంటున్నారా? సరే ఓకే ఓకే. క్రికెట్ నేను పెద్ద ప్లేయర్ నేను కాదు, బాల్ బాయ్ అంతే. అంత లేదు, అప్పుడు బల్లి ఆడతారు, బౌలింగ్ సూపర్ వేస్తారు బన్నీ. బుమ్రా నేనే ట్రైనింగ్ నిజంగా. బూమ్రా స్పెల్లింగ్ చెప్పు వెంటనే. బుమ్రా BOOM ఆరే బూమ్. మేము బూమ్ బూమ్ అని పిలుస్తాం బుమ్రాని. అందరు అదే పిలుస్తారులే. మీకు రెస్పాన్సిబిలిటీస్ గురించి ఒక కామెంట్ చూసాను నేను. ఒక అమ్మ ఉంది, ఆమెకు ఒక అమ్మ ఉంది, ఒక కూతురు ఉంది, అదే ఒక కోడలు ఉంది, ఆ కోడలకు ఒక అమ్మ ఉంది. వీళ్ళందరికీ ఈయన ఒకడే కొడుకు, ఈయన ఒకడే వీళ్ళందరిని చూసుకోవాలి, అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సాయికి. అందుకే సాయి పెళ్లి చేసుకోడు. పెళ్ళి చేసుకోడు. అతని గురించి అడగలేదు నేను, చాలా చిన్న పిల్లోడు బన్నీ. ఇంకా మీ పెళ్లి మెయిన్ టాపిక్. ఇప్పుడు మీ ఫస్ట్ వీడియో కింద కామెంట్ చూస్తే సాయి అన్న పెళ్లి కోట్ వాళ్ళు ప్రాంక్ కి కామెంట్స్ ఎట్లా అంటే లైక్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పి పెడతారనమాట. హోమ్ టూర్ అని ఒకటి, సాయి అన్న మ్యారేజ్ అని ఒకటి, ఇంకొన్ని ఉంటాయి కామెడీగా. సో సాయి మ్యారేజ్ ఎప్పుడు? సాయికి గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు లేదు, నిజంగా లేదు, స్వేర్ లేదు, అసలు లేదు. బ్రేకప్ అంటే బ్రేకప్ ఏమైనా అయిందా? బ్రేకప్ అయిన నా ఫోటో ఉంది కదా మీ దగ్గర, గుర్తుంది. బ్రేకప్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ సాయికి ఉంది కదా. అంటే మొన్న ఒక వీడియో పెట్టారు కదా ఒక మాట. ఇప్పుడే దీని ముందర టాపిక్ ఏమన్నారు? రెస్పాన్సిబిలిటీస్. అది కాదులేరా, రెస్పాన్సిబిలిటీస్. కానీ పాపం హెచ్లోడికి హెచ్ఎల్ రాన్లు చాలా మంది సిస్టర్స్, అందరూ సిస్టర్ బ్రదర్ అంటారు. ఇదిగో నలుగురు ఏం పెడతాను నీకు మెసేజ్ లా? ఏందే సాయి అన్న, సాయి అన్న యారన్నా అమ్మాయి హాయ్ సాయి అన్న అంటారు. మొన్న వీడియోలో పాప మా అమ్మాయి హెచ్లోడికి నేను హెచ్ఎల్ రాన్నని ఆ అమ్మాయి అన్న అనలేదు మిమ్మల్ని, మీరే ఆ అమ్మాయిని సిస్టర్ అన్నారు. నాకు అనాలనిపించింది అనేసి. మరి గర్ల్ ఫ్రెండ్ ఉందా పని కాలేజ్ లో? లేదు లేదు లేదు, నిజంగా లేదు. మా అమ్మ కూడా చేస్తుంది ఇది. నిజంగా లేదు. అంటే బనీ గర్ల్ ఫ్రెండ్ లేదు? లేదు, ఒక్కసారి కూడా లేదు. మా నాన్న ఫోన్ పేలో కూడా బ్లాక్ చేసిస్తుంది అనుకోండి. ఫోన్ పేలో బ్లాక్ చేసి ఫోన్ పేలో మెసేజ్ చేసి 20 రూపాయలు కొట్టా. 20 కాదు 2 రూపాయలు. 2 రూపాయలు కొట్టాడు. ఫోన్ పేలో బ్లాక్. అయ్యో, అప్పటి నుంచి అసలు లేదు. ఒక అమ్మాయి వదిలేసిపోయిన తర్వాత అసలు లవ్ కాదు అసలు. అది మరి ఎందుకు ఫోన్ పేలో కూడా మెసేజ్ చేద్దామని హాయ్ పెట్టా, వాట్సాప్ లో బ్లాక్, మళ్ళీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వచ్చి హాయ్ పెట్టా. అప్పుడు క్రియేటర్ కాదు, అయినా క్రియేటర్ అయినా ఇప్పటికీ బ్లాక్. మన ఫోన్ పేలో హాయ్ 2 రూపీస్ కొట్టా, సెండ్ మీ 2 రూపీస్ రిటర్న్, 2 రూపీస్ లాస్. పేదోడు. 2 రూపాయలు, అప్పుడు 2 రూపాయలు అంటే అమ్మ. మరి ఇది మరీ ఘోరం. రియల్ స్టోరీ చెప్పనా? వాడికి అసలు ఫోన్ పే, నాకు ఫోన్ పే లేదు. అప్పుడు మా అమ్మ ఫోన్ పే నుంచి కొట్టారు 2 రూపాయలు మా అమ్మ అకౌంట్. ఇప్పుడు నీ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఫోన్ పే లేదు నాకు. ఎందుకు మనీ? సాయి గురించి 3 మంచి విషయాలు, ఒక నెగిటివ్. మంచోడు. 3 పాజిటివ్ థింగ్స్, 1 నెగిటివ్ థింగ్. మంచోడు ఒకటి. నీ గురించి మళ్ళీ అట్లే చెప్తాడు, మరి చూసుకో. మంచోడు 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 అంటూ. 3 ఏం చెప్పాలి? పాజిటివ్ థింగ్స్. 3 పాజిటివ్ థింగ్స్. కాల్ చేయడం, ఫోన్ ఎత్తాడు. కాల్ ఫోన్ చేయంగానే ఫోన్ ఎత్తుతారు. ఏ టైంలో అయినా ఏదన్నా అవసరం అయితే ఫస్ట్ గుర్తొస్తాడు. 2 గుర్తొస్తే సరిపోదు, చేస్తాడు. 2 నేను బండి కూడా, నాకు బండి లేకపోతే అన్న బైక్ వాడుతున్నా. ఫస్ట్ బండి బైక్ నేను వాడుతున్నా. ఇప్పుడు నాకు బండి లేదని బండి ఇచ్చాడు. బండిలో పోరా, మా పెద్ద స్కూటీ ఇచ్చాడు. అది నేనే లేపలా, అదే లేచింది. ఎగిరిపోయింది. బండి ఇచ్చాడు.
బండి ఇచ్చానా? బండి అవసరానికి హెల్ప్ చేస్తా. అవసరానికి బండి అంటే పూర్తిగా నా మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఆ బండిని. రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 3 అంతే. 2 చెప్పింది. ఇంకోటి ఏమన్నా చెప్పడానికి బాగుంటాడు. అది లెక్క. అందగాడని ఆయన చెప్పడం, ఈయన బాగుంటాడని చెప్పడం. ఇప్పుడు నెగిటివ్ నచ్చంది తనలో మీకు. అదే కోపం వస్తే మాట్లాడకుండా మానేయడం. అది కోపం వస్తే మాట్లాడుకుని ఎందుకు మానేస్తున్నారు? నేను నోటి దొల్లా, నేను మాట్లాడతా పో అది అనుకో, అది టక్కని చేసి అన్న ఏమైందన్న ఏం లేదు అన్న, నాకు కొంచెం నోటి దొల్ల అన్న, ఏమనుకోబక్కన్నా. నేను మేడం వాళ్ళు కూడా అంతే, క్లాస్లో కూడా అట్టే ఉంటా. నోటిదోలు ఎక్కువ. నోటిదొల్ల ఎక్కువ. కోపం సాయి కోపం. నేను నాకు బెంచ్ ఉండదు, నేను నిలబడుకునే ఉంటా ఉదయం నుంచి సాయంత్రం నా క్లాస్ లో. వాడైనా క్లాస్ లో క్లాస్ బయట పనిష్మెంట్. అంటే బయట నిలబడితే ఎట్లా వెళ్ళిపోతాను, బయట పంపిదనండి. నిలిపినారు ఒకసారి అంటే మిగతా పంపించి బయట నిలబెడుతుంది, బయట నిలబెడితే వెళ్ళిపోతా కదా, ఆడెందుకు నిలబడుకుంటాను. హాస్టల్లో పడుకొని నిద్రపోతున్నా. నేను లాస్ట్ బొంగండి రా, ఫస్ట్ బెంచ్కి రా అంతే. మేడం వాళ్ళు క్లాస్ ప్రశాంతత కోసం నన్ను ముందు పిలుస్తున్నారు. ఎంత ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది అంటే, నేను రాని రోజు వాళ్ళకి ఒక మనశ్శాంతి. నేను కూడా అంతే, సెలవు పెట్టినట్టు పక్క రోజు మ్యాథ్స్ సార్ అడగడు, ఇది ఎందుకు రాలేదురా నేను అడగడు. ప్రశాంతంగా ఉండింది ఆ రోజు. బాగుందిరా అసలు నేను అంటాడు. మ్యాథ్స్ అంటే ఎందుకంత కోపం? నాకు కోపం, నాకు భలే ఇష్టం. మ్యాథ్స్ లో టాపర్ నేను. అయినా మ్యాథ్స్ సార్కి నచ్చరు. ఆయన నేను నచ్చను అంతే. ఆయన ఏందో అది కొన్ని గ్రహాలు కలవవు అనమాట. ఓకే, బనీలో 3 పాజిటివ్ థింగ్స్, 1 నెగటివ్ థింగ్. పాజిటివ్ అన్ని పాజిటివ్. నా బ్లడ్ బి పాజిటివ్. ఎవరికైనా కావాలంటే చెప్తామని. నాకు ఎక్కిస్తారు ఇంకో 2 బాటిల్ నేను ఇచ్చే అంటున్నానా. 3 పాజిటివ్స్. ఫస్ట్ వచ్చి చాలా బాగుంటాడు మనిషి, అందగాడు, అందరికి నచ్చుతాడు. అందగాడు అందరి వాడు. సెకండ్ థింగ్ వచ్చేసి చెప్తున్నా, ఏం లేవు వాడి గురించి, అయినా చెప్తున్నా హార్ట్ఫుల్ గా ఉంటాడు. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోడు. సెకండ్ థర్డ్ వచ్చేసి పంచె బాగా కట్టుకుంటాడండి. పంచె కట్టుకోవడం, తిరుమలకు వెళ్ళేటప్పుడు పంచె బాగా కట్టుకుంటాడు. పంచె కట్టుకోవడం అనేది పాజిటివ్ థింగ్. పాజిటివ్ కదా, మంచి కరెక్ట్ చెప్పను, పాజిటివ్ అని చెప్పాను. అంటే గౌన్ లాగా కడుతుంది, ఇట్ ఉంటది గౌన్ వస్తుంది. నాది జస్ట్ నేను పంచె పెట్టినప్పుడు ఫోటో వెనకాల బెల్లి డాన్స్ గౌన్ నట్టు ఉంటుంది. ఆ ఫోటోలు బయటికి రాని, ఫోటోలు ఏడాగా పెడతా, అందుకే అది గౌన్ ఏడాగా పెడతా, ఇట్టుంటది. అందుకే పంచి బాగా కడతారు. కేరళ డమ్ములో లాగా ఉంటా. కేరళ వాళ్ళు కొట్టుకుంటారు, డమ్ములు కొట్టుకున్న వాళ్ళు ఇంకా బాగుంటారు. వాళ్ళు పంచులు కట్టిపోయాం అందరినీ. అన్నా నాకు వద్దన్న పంచ, నేను ప్యాంట్ వేసుకొస్తానంటే ఆయన ఇంకో నేను ప్యాంట్ వేసుకెళ్ళిపోయా కట్టిస్తారని చెప్పి, ఇంకో డిక్కులో కావాలని నేను తేనని చెప్పి పంచారు గర గర తీసి స్కూటీ డిక్కి తీసి చుట్టి కట్టేసి అదా అన్నారు. ఆ మాల్లో అంతా పంచి సైజ్ వస్తారు, నా సైజ్ వస్తారు. వీళ్ళేమో క్లాస్ గా పోతున్నారు, వాళ్ళంతా కళ్ళద్దాలు పెట్టుకొని ఇట్ట. నేనేమో పంచి గౌన్ పట్టుకున్నట్టు పట్టుకొని పైకి ఎత్తుకొని, అమ్మాయి లెహంగా పైకి ఎత్తుకుంటాడా, కింద ప్యాంట్ ఉంటుంది, కింద ప్యాంట్ లెహంగా వేసుకున్నప్పుడు అమ్మాయి పైకి పట్టుకుంటే పైకి ఎత్తుకొని పట్టిస్తా ఉండేది. మాల్లో మెయిన్ మాల్లో ఎంజీబీ మాదిగా. ఎంజీబీ మాల్లో నెగటివ్ థింగ్. నెగటివ్ నాకా ఏడుస్తాడు పెద్ద మంచోడు, ఇరిటేట్ చేస్తాడు, నచ్చ పెడతాడు. నచ్చబెట్టి గీకి 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 దాన్ని ఈజీగా అయిపోయిందా లేదు, దాన్ని గీకి 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 రక్తం వచ్చేదా గీకుతాడు. ఎట్లా ఇప్పుడు మేము తిరుమలకి వెళ్తున్నాం అనుకోండి, కొండ మీద నేను కూర్చొని ఉంటాను కదా, అది నచ్చుతున్నాడు చూడు, రోడ్ ఎట్టేసారా అంటాడు. ఫోటో ఉందా రోడ్ వేసిన మళ్ళీ యూత్ అసలుకి దాన్ని ఏమంటారు, ఇది ఎట్ట పడింది అన్న రోడ్డా, తెల్లగానే ఉందన్న మార్కింగ్ సడన్గా రాయి పడితే అంటాడు. ఇంకోటి అప్పుడు పులిలు రాలా వేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి, మళ్ళీ ఇప్పుడు సడన్ గా కొండచిలో వేస్తే. నా డౌట్ అది కాదు, ఫస్ట్ రోడ్ వేసి గుడి కట్టారా, గుడి కట్టి రోడ్ వేస్తారు. అదంతా అడవిలో ఉండేది పూర్తిగా. సరే మీరు ఒక క్వశ్చన్ మిరపకాయ అవ్వండి చెప్పకపోతే, ఇప్పుడు తిరుమల ఘాట్ రోడ్ వేసింది ఎవరు? తిరుమల ఘాట్ రోడ్ ఎవరు వేస్తారు? మనుషులే. అయితే 2 మిరపకాయలు మనుషులు కాదు. ఆయన పేరు ఏం చెప్పు? ఆయన పేరు ఎవరు? సుభాష్ చంద్రబోస్. మన ఎదురుగానే ఉన్నాడండి. మనం ఇంజనీర్స్ డే, ఆయన బర్త్డే ఇంజనీర్స్ డే గా జరుపుకుంటాం. సారీ నేను బీటెక్ డిగ్రీ బీటెక్ సివి రమణ గారు. అబ్బా ఆయన పేరేదో ఉంటుంది. సివి రమణ. మోక్షగుండం విశ్వేశ్వర. అదే ఆయన. సివి రమణ ఎందుకు మోక్షగుండం విశ్వేశ్వర ఆయన? ఆయన బర్త్డే రోజు చేస్తారు. విశ్వేశ్వరయ్య. ఆయన బర్త్డే రోజు
ఇంజనీర్ల దినోత్సవం చేస్తారని నాకు తెలుసు. రీ రిలీజ్ ఎందుకంటే నేను ఇంజనీర్ కాబట్టి ఇంజనీర్. మనం ఏదైనా అవ్వచ్చు. మనం ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఒక డాక్టర్ చదివిన డాక్టర్ అవుతాడు, మేము ఏదైనా అవ్వచ్చు, ఇంజనీరింగ్ చేస్తాం. అవును, అది మన ముందే ఎదురుగానే ఉన్నారు సుభాష్ చంద్రబోస్ గారు. డాక్టర్ ఏదైనా అవ్వచ్చు, డాక్టర్లు కూడా అవ్వచ్చు. మీరు అవ్వచ్చు, పేషెంట్లు ఎవరు పేషెంట్లు పాపం కష్టం. తినండి. దేనికి? నేను తింటే నువ్వు తిను. ఆ క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ గానే ఉంది. సరే నన్ను అడగండి. అదే చెప్పలేకపోతే ఇండియా ఫ్లాగ్ చేసింది క్వశ్చన్ ఇది. ఇండియా ఫ్లాగ్ తయారు చేసింది ఎవరు? పింగళి వెంకయ్య గారు. కాదు, కరెక్ట్. ఫస్ట్ ఆయనగా చేసిందండి. జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. అది ఫస్ట్ బుక్ లోనే పేజీలు ఎటు సైడ్ కింద రవీంద్రనాథ్ చదువుకుంటున్నా ఎప్పుడో 15 ఏళ్ళ కింద చదువుకున్నా. నేర్చుకోమంటారు. నీకు ఇప్పుడు చదివేది ఇంజనీరింగ్ స్పెల్లింగ్ చెప్పండి. అయిపోయిందిరా. అయిపోయింది కథ. మిరపకాయ పట్టుకో. అక్కడ నేను సిఎస్సి స్టూడెంట్. ఇంజనీరింగ్ చెప్పు. నేను బీటెక్ చేసేది ఇంజనీరింగ్ కాదు. అసలు సిఎస్సి ఫుల్ ఫామ్ చెప్పు. కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్. పెద్ద బోర్డు ఉంటది మా వెరీ గుడ్. ఆ ఇంజనీరింగ్ స్పెల్లింగ్ చెప్పు. నేను బీటెక్ స్టూడెంట్, ఇంజనీరింగ్ కదా. అయిపోయింది. వాడికి స్పెల్లింగ్ రావు, వాడికి ప్రమ్ముని ఫామ్ అని రాశాడు. నేను ముందర అమ్మాయి క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ చూపిస్తేనే మార్కులు తక్కువ వస్తాయి. 10 సార్లు చూసి రాస్తారు చుట్టూ ఏ అమ్మాయి దాంట్లో చూసి రాస్తున్నారా నువ్వు? అంటే హెల్ప్ చేస్తుంది కొంచెం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ప్రాంక్ కాల్ చేయాలి. మీరు ఎవరికి? అది మీ ఇష్టం. అమ్మా, నేను ఎవరికి ప్రాంక్ కాల్ చేసినా ఫోన్ చేసి మీ మమ్మీకి అయితే ఒక ప్రాంక్ కాల్, నాకు 1000 రూపాయలు కావాలమ్మా అర్జెంట్ గా. అది ప్రాంక్ చేస్తారు. ప్రాంక్ ఎందుకు? అది ఒక 2 ప్రాంకులు చెప్తున్నా, ఒక నిమిషం వినాలి, అందుకే గ్యాప్. అమ్మకైతే నాకు గర్ల్ ఫ్రెండ్ సెట్ అయింది హైదరాబాద్ లో ఒక అమ్మాయి. అదే ఫ్రెండ్ కి అయితే ఫోన్ చేసి నాకు అర్జెంట్ గా 1000 రూపీస్ కావాలి, నా ఫోన్ మొత్తం బ్లాక్ అయిపోయింది, నా ఫోన్ పే వర్కౌట్ అవ్వట్లేదు. రెండిట్లో మాకు మన అకౌంట్ వేయించుకున్నాం. మన అకౌంట్ పని చేయట్లేదని వేయించుకోవాల్సినప్పుడు ఆ అకౌంట్ వేయించాలి. అకౌంట్ ఫోన్ నెంబర్ చెప్పేస్తా వీడియోలో. రెండిట్లో ఒకటి చూస్ చేసుకోండి. ఏం పని? నేను అటు పోతా, నాకెళ్ళి అమ్మకా ఫ్రెండ్ కా? మనకు ఫ్రెండ్స్ ఎవరు లేరని తెలియదు. సరే అయితే అమ్మ ఫోన్ చేసి గర్ల్ ఫ్రెండ్ సెట్ అయిందని చెప్పండి. బాగోదు మరి అందుకే సరే ఫ్రెండ్కి చేద్దాం. ఇప్పుడు టక్కన వేసేస్తారు. అది డబ్బులు అవసరం అంటే ఒక సెకండ్ కూడా సరే ఆలోచించారు. 10,000 అడగండి. 1000 అయితే వెంటనే మా ఏషాలు చూసి మీరు ఏమంటున్నారు అర్థం. మాకు 10,000 వేసే ఫ్రెండ్స్ లేరు, మాకు 10,000 ఖర్చు వేసేస్తారు అన్నారు కదా. రీఛార్జ్ చేయమంటారు వాళ్ళు. అట్టే డబ్బులు వేస్తారు, నిజం అడిగిన వెంటనే వేస్తారు కదా. 10,000 మేము ఖర్చు పెట్టాం, ఆ విషయం వాళ్ళకి తెలుసు. మేము ఇలా అనుకుంటున్నారు. ఇక్కడ ఒకటి కొంటున్నాను, 10,000 కావాలి. అంత ఉండవు పాపం వాళ్ళ దగ్గర. మా ఫ్రెండ్స్ 5,000. సరే 5 ఎట్టే వేస్తారా? అడుగు. 5,000గా ఉండవు మా ఫ్రెండ్స్ దగ్గర అంతా. వాళ్ళు వేసేది వేయకపోయి రెండోది లాస్ట్ కాల్ అది బెటర్ యాక్చువల్లీ. అది నేను చెప్తానే మా వాళ్ళకి. తన ప్రాంక్ అంటది కీ 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 అంటే తర్వాత ఫోన్ ఇట్లా ఫోన్ చేసి నీ రోజులు నాకు తోడుగా ఉన్నందుకు, నా ఫ్రెండ్ గా ఉన్నందుకు థ్యాంక్ యూ రా, ఇదే నా చివరి కల్ నీకే చేస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టండి అంతే. పరుగులు తీ. అది నైట్ చేస్తే భయపడతారు. ఏం భీమ్ గారు బయట వాడికి గంట ఇట్లా నన్ను ఇక్కడ పడుతున్నారా అన్నాను అనుకో, ఇప్పుడు ఏం ఆలోచించారు, కర్ర పట్టుకుని పరిగెత్తారు ఇప్పుడు లోపలికి జమ్మున. సరే అదే ట్రై చేయండి. మీకే చెప్తున్నా ఎందుకని. చల్లగా అయిపోతుంది అన్న. ఎవరిని ఉండాలి? ఓ ఇప్పుడు తింటాడు, ఇటు కూలింగ్ తగ్గితే తింటాడు. ఇప్పుడు కూలింగ్ నచ్చదు. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. అవన్నీ చెప్పకూడదు అట్ట. ప్రౌడ్ అన్న. ఎవరికి చేస్తున్నారు? మా ఊర్లో బాంబు అని ఒకడు ఉన్నాడు. బాంబు? బాంబు బాంబు పేరు? నిజం పేరు అంటారన్న. హరిశ్చంద్ర. ఓకే. రే బాంబు ఏడన్నావా? ఎక్కడ? బెంగళూరా? అదే నీకు చెప్దామని చేశాను రా ఫోను. ఏంటి? ఏం చెప్దామని? రే చిన్న గొడవ అయిందిరా. మంచిది. మన వాళ్ళు ఎవరైనా ఉంటే పంపిరా, కొడుతున్నారా. ఇంటర్వ్యూ ఏంటంటగా బాగుందా? ఇంటర్వ్యూ తెలుసు, నేను ఏం చేసినా తెలిసిపోద్ది వాళ్ళకి. మరి వరస్ట్ ప్రాంక్ అది, బాగాలేదు. వరస్ట్ పర్సన్ అడుగు, నన్ను ఏం చేయమంటావా? ఒక సిచ్యువేషన్, సాయి ఎలా బిహేవ్ చేస్తాడో అలా నువ్వు చేసి చూపించాలి ఇప్పుడు నాకు.
ఎలా చేస్తాడు? ఎలా చేస్తాడు? నేను సేమ్ అట్టే కదా ఉంటాను. మీ ఇద్దరం ఒకటేలా ఉంటాం, చేసేది ఏం అంటే లేదు. ఇప్పుడు పాట వేయచ్చు మీకు, రెండై తిరిగే ఓకే అదేదో పాట ఉంటుంది బ్రదర్స్ లో. జాతి రత్నల్లా బిహేవ్ చేయకండి, డీసెంట్ గా బిహేవ్ చేయండి. నెల్లూరు నాటు సరుకు మేము ఎట్టే ఉంటాం. నాటు సార్ అమ్మే వాళ్ళు ఎవరైనా నాటు సారా కాదక్క, నాటు సరుకు అంటున్నా. ఎవరు అక్క? అక్కంటే రాజకట్ట అట్లుంటది మనతో. హనీ మా అందరికి ఫేవరెట్ మేనకోడలు. ఎట్ట అవుతుంది లోపల కానియను ఏదొద్దు చుట్టడం కూడా అసలు ఇది మైదా. హనీని ఒక రోజు చూడకపోతే, అసలు ఒక రోజు మొత్తం హనీతో మాట్లాడకపోతే, ఫోన్ కానీ వీడియో కాల్ ఏం చేయకపోతే ఏంటి మీ రియాక్షన్? ఉండగలరా మామూలుగా? అని ఉండలేదు ఫస్ట్ థింగ్. అసలుకి నేను హైదరాబాద్ రాగానే ఈవినింగ్ 4:30 కదా వందే మందారం. అది వందే మందారం కాదు, వందే భారత్ మాత్రం కాదు. మాదిరం వందే వందే మందారం, అది వందే భారతం, అది వందే భారత్. ఆ వందే భారత్. భారత్ 4:30కి వందే భారత్ ఎక్కి ఉదయాన్నే నెల్లూరులో అదే హైదరాబాద్లో దిగాము, సికింద్రాబాద్లో రూమ్ చెకింగ్ చేసాం. రూమ్ చెకింగ్ చేసాం 7కి పడుకున్నా, నిద్రపోయాను. మార్నింగ్ లేచేసరికి ఫోన్లో ఒక 5-6 వచ్చినాయి మిస్డ్ కాల్ చేసి. ఏంటి మా పడుకున్నానంటే హనీ ఉదయం లేచినప్పటి నుంచి మామయ్యేడు అని అడుగుతా ఉంది. ముందర రోజు సాయంత్రం అటు వదిలిపెట్టి ఇటు వచ్చాను పక్కన. అంటే హనీ ఉండలేదు, మీరుండగలరు. ఎవరు వచ్చి ఉండలేవు. నేనే కాదు, హనీ కూడా నన్ను వదిలిపెట్టి ఉండలేదు. ఇప్పుడు ఒక టిపికల్ క్వశ్చన్, హనీ ఎక్కువ ఇష్టమా, అమ్మ ఎక్కువ ఇష్టమా? పేరు గుర్తురాట్లు, బేబమ్మ గురించి కాదు, మీ చెల్లె అక్క కీర్తి ఎక్కువ ఇష్టమా, బేబమ్మ ఎక్కువ ఇష్టమా? బుడ్డక్క అని చెప్పొద్దు ఇప్పుడు. అట్లా కాదు, మా అమ్మ అంటేనే ఇష్టం నాకు ఎక్కువ. ఒక రెట్టు, చాలా రెట్లు. ఎందుకు? అదంతే, రీజన్ లేదు. మీ అమ్మ అంటే ఎందుకు ఇష్టం అండి? ఏం చెప్తా కాదు, వాళ్ళందరికంటే ఎక్కువ ఇష్టం అంటే ఇప్పుడు బేబమ్మ బాగా చూసుకుంటది, మిగతా వాళ్ళు వై? అయ్యంటే అమ్మ ఎట్లా చెప్పాలి, అమ్మ అంటే నీకు ఎక్కువ ఇష్టం అంతే. ఓకే బనీ అమ్మాయి ఎవరికి ఫోన్ చేస్తున్నా? ఫ్లాష్ మ్యానా? అరే అది నోట్లో పెట్టుకున్నారు. అదేం కాదు అన్న, ఒక స్పూన్ ఒకటి తినేస్తాం, ఒకటే స్పూన్ తింటాం. ఒకటే మంచం ఒకటే కంచం అట్ట ఒకటే స్పూన్ అని చెప్పాను. తినాలి స్పెల్లింగ్ చెప్పు, నీకు ఇదే స్పెల్లింగ్ గారికి వస్తున్నారు. నోట్బుక్ అండి రాస్తా, డిక్టేషన్ చెప్తుంది. డిక్టేషన్ ముందు టీచర్ గా చేసేదాన్ని, లక్షణాలు పోలేను. తెలుసు చెప్పారు. నెల్లూరులో స్కూల్లో ఏసీ నగర్ భాష్యంలో నేను టీచర్, ఎలిమెంటరీ స్కూల్. అక్కడ టీచరు. ఎలిమెంటరీ స్కూల్ కాదు, అది ప్రైమరీ స్కూల్. మీ స్టూడెంట్స్ కూడా మెసేజ్ చేస్తారు, ఈ అక్క తెలుసా, ఈ మేడం తెలుసా మీకంటే? ఈ మేడమా? ఏ మేడం అంట. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటారా నుంచి? బీటెక్ లో వాళ్ళు ఇప్పుడు నా జూనియర్స్. బీటెక్ ఇప్పుడు వాళ్ళ నా జూనియర్స్. ఇప్పుడు వాళ్ళు 8th 9th చదువుతుంటారు. అంత సీన్ లేదు. నేను చెప్పిన 8th 9th చదువుతుంటారు. దొరికిపోయావరా? ఏం చూపించేది? నేను చెప్పిన ఒక్కరు కూడా 10th అయిపోలేదు ఇప్పటిదాకా. దొరికిపోయావరా బన్నీ అన్న? మెసేజ్ చేస్తారన్నా, అంతా డొల్లా వద్దు. సరే నేను చెప్పగానే అవును మేడం అని ఎట్టున్నాను. టీచర్ అని జుంబా టీచర్ కాదు, ఏం టీచర్? 5 గంటలు అన్న ట్రైనింగ్. నేను తెలుగు టీచర్. తెలుగు టీచర్. తెలుగులో అక్కాలు ఎన్ని ఉంటాయి బన్నీ? 26. తెలుగులో అక్కాలు 56. బండిరా కూడా. నేను తెలుగు బాగా చదువుతా. రామాయణం నా చేత చదివిస్తారు కాలేజ్ స్కూల్లో. రామాయణం. ఇదే మన లాస్ట్ రౌండ్, ట్రూత్ ఆర్ డేర్. లెట్స్ డూ ఇట్. యా, అది అడిపి అంత లేదు, మీ వైపే తిరిగి. ఈ ట్రూత్ ఆర్ రియల్ ఎందుకు కనిపెట్టారు? అబద్ధాలు చెప్పడానికి. ప్రపంచంలో అబద్ధాలు మొత్తం ఈ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లోనే ఆడతారు. నిజాయితీగా మనస్ఫూర్తిగా నిజం చెప్పాలి. ట్రూత్ ఆర్ డేర్ అంటే మొత్తం అబద్ధాలు చెప్పాలి. లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి పరిచయం చేసుకోవాలంటే ఫస్ట్ ఆర్డర్ అనేది ట్రూత్ ఆర్ డేర్. టాస్క్ ఎవరికైనా
ట్రూత్ ఆర్ డేర్ ఆడతారు. బాయ్ ఫ్రెండ్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటారు. హాయ్ ట్రూత్. డేర్ ఇచ్చిన నీ నెంబర్కి. ట్రూత్ డేరా? ట్రూత్. 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 ఇప్పటివరకు నీ గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ చెప్పు. సీక్రెట్ కదా, ఒక ప్రాబ్లం ఉంది. నేను పంచి కట్టుకోవడం రాదన్నారు కదా నాకు. అది రాక కాదు, పంచి పైన కట్టుకున్నప్పుడు ఆవలింపులు వస్తున్నాయి. అది రాకుండా ఉండే నా హోమ్ రెమెడీస్ ఏమన్నా చెప్తే పంచి కట్టుకుంటప్పుడు నోట్ ఆలింపు వస్తాను. దానివల్ల అప్పుడు చుట్టేసుకుంటా ఎన్ని కుదిరేవాళ్ళు కాదని, అప్పుడు గౌన్ లాగా వస్తుంది నాకు. అది సీక్రెట్ అవ్వని. అదే నాకు మిస్టేక్ వచ్చింది. అది తిప్పండి. సీక్రెట్ లేదు. అలానా తిప్పేది నా పాపిస్ట్ ఇది నా సైడ్ జరుగుతుంది. అదిగో అయిపోయింది, నాకు అయిపోయింది. ట్రూత్ డేరా? డేర్ 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 డేర్. నా ఇష్టం అది. ట్రూత్ డేర్ తీసుకొచ్చి 2 సార్లు ఒకటే సెలెక్ట్ చేయకూడదు కదా. అదే 2 సార్లు ఒకటి సెలెక్ట్ చేయకూడదు కదా. నాకు నేను ఆందా. ఓకే ట్రూత్. ట్రూత్. నిజాలే చెప్తా. బన్నీ నాలుగు పడిపోద్ది అబద్ధం చెప్తే. పక్క నిజం చెప్పాలి. అబద్ధాలు రాస్తే ఆకులు రాస్తాయి, చేస్తావు అట్లా. ఫస్ట్ క్రష్ పేరేంటి? అనుష్క శెట్టి. ప్రామిస్ గా చెప్తున్నా, అనుష్క శెట్టి నాకు భలే ఇష్టం. బొమ్మాలి. ప్రభాస్ వస్తాడు. బొమ్మ ప్రభాస్ అంటాడు, ఇన్ని సినిమాల తర్వాత నువ్వు చేయలేదు ఏంటంటే బిల్లా అన్నాడు. బొమ్మాలి ఎవడా? బలా కాదు. సాయిరా అయిపోయింది. అయ్యో ఇప్పుడు డేరు తల ఎత్తట్లేదు ఏంటి? ఆడ నేల కొంచెం తక్కువ ఉంది, అందువల్ల తాగుతుంది బాటిల్. డేర్ డేర్ డేర్. మళ్ళీ నేను చెప్పలేదు డేర్ అంటారు మీరు, నోట్లోంచి డేర్ అని చెప్పండి. ఏంటి? డేర్. డేర్. బౌ టేబుల్ చెప్పండి. బౌ టేబుల్. బౌ 1 జార్ బౌ, బౌ 2 జార్ బౌ బౌ, అలా బౌ 10 వరకు ఫాస్ట్ ఫాస్ట్ గా. బౌ 3 జార్ బౌ బౌ బౌ, 4 జార్ బౌ 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 బౌ, బై 5 జార్ బౌ 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 బౌ, బౌ 6 జార్ బౌ 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 బౌ, బౌ 7 జార్ బౌ 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 బౌ, బౌ 8 జార్ బౌ 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 బౌ, బౌ 9 జార్ బౌ 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 బౌ, బౌ 10 జార్ బౌ 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 బౌ. యాక్చువల్లీ మేము ఆడేటప్పుడు ఇంకో పేరు పెట్టి ఆడతాం అక్కడ. ఇది ఇంటర్వ్యూ కదా, అందుకని ఏం లేదా చెప్పండి చెప్పండి సెన్సార్ నాకు చెప్పు. నాకు ఇద్దరు గునిగేది మొత్తం రికార్డ్ అయ్యి ఉందంట. ఈసారి నా సైడ్ తిరిగిందంటే నేను వెళ్ళిపోతాయి. నేనే బలి, నేనే మనీ. డేర్ డేర్. ఫస్ట్ ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టాలి. మొన్నే ఒకటి మొన్న ఫోన్ తీసుకొని నువ్వు చెప్పురా. ఫోన్ తీసుకొని ఇప్పుడే తీసుకున్నాను నేను, లేను బయటికి ఫోన్ ఇచ్చా పోయా. ఇంకో ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో టుమారో అంటే టీవో కాదు, టుమారో గైస్ తేజస్వి గ్రాండ్ 2 PM గ్రాండ్ పార్టీ మై బర్త్డే కమాన్ అని పెట్టాడు. నేను చూసుకోవాలా, అది ఫోన్ మాట్లాడుకుంటా వదిలేసి సట్టే పెట్టేస్తున్నా. 1000 likes స్టోరీ అని వచ్చింది. 1000 likes నేను పెట్టలేదు అనుకున్నా. చూస్తే ఓయమ్మ టుమారో రిక్వెస్ట్ అన్ని, రే డొనేట్ చేయరా చెప్తున్నారు. రే ఎదవా పార్టీలు కాదురా ముఖ్యం, నేను ఎప్పుడు పెట్టాను రా ఎదవా అన్న. నేను చూసి స్టోరీ చూసా ఎట్టా. ఓయమ్మ ఎంతమంది 15,000 మంది చూసారు. ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఐ యామ్ గే. ఉమ్మా నోటు కూడా పెట్టను. డేర్ అన్నారా? మరి అలాంటి ఐ యామ్ గే అంటే నా ఫాలో అందరూ అన్ఫాలో చేస్తారు నన్ను. అంటే అందరూ అమ్మాయిలు ఉన్నారని ఉంటారు కదా, మ్యూచువల్స్ ఉంటారు కదా. ఏంద్రా డేరా? డేర్ అదే చేయకపోతే మళ్ళీ మిరపకాయ. మీరు ఇచ్చిన కట్లీ మిరపకాయ అంటే తినే కట్లీ అవి లేవు. అదిగో తీస్తున్నావు నువ్వు అనుకున్న దగ్గర నుంచి నవలాలి అది. ఈసారి నిజంగా డేర్ లా చేయాలి. నవలరా అదే నవలు. నవలాలి. అది రాలా. వచ్చింది అది వచ్చింది. అది ఆగింది
అది అసలు తిరగల. ట్రూత్ డేర్ అది తిరిగింది ట్రూత్ డేర్ అది తిరిగితే ఒకసారి టాసేస్తారు అది తిరిగితే వాళ్ళు ఒక రౌండే తిరిగింది అది 10 రౌండ్లు తిరిగితేనే అడగరు ట్రూత్ డేరా అది తిరిగితేనే తిరిగింది అట్టన్నా సార్ అయిపోయింది. ట్రూత్ డేరా ట్రూత్. అడగరు కానీ ఏమన్నా క్వశ్చన్ ట్రూత్ అడుగు ఎట్లా చెప్పేది అబద్ధమే మన డేర్లో చూసుకున్నాం ట్రూత్ అడుగు ఏమడమంట యాదో ఒకట్రా నువ్వు అడగతావా మామూలు చాట్ నేను ఎప్పుడు అడిగానన్నా చిన్న దగ్గర ఎవరా మళ్ళీ నీ దగ్గర మీ శాలరీ ఎంత? ఎట్టా అబద్ధం చెప్తుంది 10,000 అబద్ధం, 2,000 3,000 అని చెప్తుంది 10,000 అయితే అయితే కదా ట్రూత్ అబద్ధం చెప్తే నాలుగు కింద పడిపోద్ది మాట్లాడలేదు ఇంక నుంచి. అది 12,000. ఇది కూడా అబద్ధం. మీరు అబద్ధాన్ని ఫిక్స్ అయితే ఎట్లా? నాకు 12,000 జీతం. 40,000 ఒక ఇంటర్వ్యూకి ఊపొద్దు అది. ట్రూత్ అడిరా? ట్రూత్ ట్రూత్. దేర్ ట్రూత్ ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వాడుకొని ఎవరైనా ఒక అమ్మాయిని ఒక అమ్మాయి చాట్ చేయడం కానీ ఒక అమ్మాయికి వాటికి వచ్చింది స్క్రోలింగ్ సాయి 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 అని అట్లాంటి బయటపడ్డ సర్కాస్టిక్ సైడ్ నుంచి మీరు అదే తమిళ మీరు ఓ పన్ను మీరే అన్నారు కదా అమ్మాయి వచ్చి సిస్టర్ అంటున్నారని. అది ఓపెన్ గా మాకు తెలుసు కాబట్టి. తమిళ అదే కదా తమ్ములేన బయట అది తమ్ లైన్ కాదు తమ్నే. అబ్బా నువ్వు కూడా ప్రామిస్ కామెడీ లాయల్టీ ఆయన అడగాలి ఇప్పుడు. యారడా నాకా నీకా? అరే అది చెడిపోయిందిరా చెడిపోయింది. చెడిపోయిన బాటిల్ తిరిగి చెడుతుంది ఇది తిరిగి ట్రూత్. ఎవరికైనా చెప్పకుండా అసలు ఎవరికి చెప్పకుండా కుళ్ళి ఏడ్చిన రోజు ఉందా? కుళ్ళే ఉండు పని కుళ్ళే మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఊర్లో ఉంది కొట్టలేదు. ఎప్పుడు ఏడవలేదా? అంటే పెద్ద కుళ్ళి ఏడ్చిందంటే ఏడవకుండా ఎందుకుంటారు చెప్పండి. అదే మరి ట్రూత్ అన్నప్పుడు సినారియో చెప్పాలి. నేను రీసెంట్ గా మళ్ళీ పోనుకున్న క్రాక్స్ నీకే పని. ట్రూత్ డేర్ రేపు మర్చిపోయినాను మా గే అని మరి సర్లేసి గే అని పెట్టమంట. ఏంది ఇందాక గే అని పెట్టమంది ఇప్పుడు ఏం పెట్టమంటుంది. హాయిగా సారీ నువ్వు ఇప్పుడు వీడియో తీసి పెట్టాలి. ఏం మాట్లాడకూడదు సింపుల్ గిట్ పెట్టి సారీ పెట్టురా. ట్రూత్ డేరు నేను ఇచ్చా నీకు నువ్వు కదా ఇంటర్వ్యూ పెట్టి అని స్టోరీ పెట్టు. అది కూడా 10 minutes దాంట్లో అసలు ఏం లేదు అని పెట్టేసి ఇటు పెట్టిదిగో ట్రూత్ క్వశ్చన్ అడగండి. ట్రూత్ రే కానీ ట్రూత్ అన్నా నో పెట్టు. ఇప్పుడు మీ వల్ల మీ అమ్మ ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏంటి? ఈ రోజు పడుతుంది మా అమ్మ ఇబ్బంది నా వల్ల. ఎందుకు ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ అంటే ఏం మనుషులు గుణాలు మంచిగా గుణం కూడా మంచిదే మంచి ఎప్పుడు ఇబ్బంది పడింది మా అమ్మ నా వల్ల. ప్రతిరోజు అంత ఇబ్బంది పడుతుంటది. తిట్టడానికా? తిట్టడానికి ఇబ్బంది పడతా ఉంటా. చాలా ఎన్నెన్నిసార్లు అయితే తిప్పుతా ఉంటాను. అది మళ్ళీ నా సై ఎదురగద్ది పిత్రేది అదిగో. వావ్ నేను చెప్పాలా? డేర్ సెలవియండి సేమ్ ఇందాక అది చేయాలి ఇప్పుడు అని స్టోరీ పెట్టారు. ఇచ్చిన క్వశ్చన్స్ అడగకూడదు కదా. ఎవరికి అది ఎవరైనా చేస్తే చేయలేదు వాడే చెప్తున్నా అది చేయలేదు కాబట్టి ఇవ్వచ్చు. పోస్ట్ అంట దాని నుంచి ఏంద్ర నువ్వు ఆ పోస్ట్ అందరూ గోస్ట్ కాదురా హోస్ట్. అది హోస్ట్ జీ స్పెల్లింగ్ సైలెంట్ కానీ పెట్టు. పెట్టా అంటే ఏమవుతుంది తెలుసు కదా నీకు? తెలీదు. పెడితే చూస్తాం. 10 నిమిషాలు కరెక్ట్ గా 10 minutes. అదేదో డైలాగ్ ఉంటది ఒకసారి చూద్దామా? వద్దు మ్యామ్ మై హంబుల్ రిక్వెస్ట్ అంటే అట్లా ఒకసారి ఏమవుతున్నా
ఏంది ఫోటోలు తీసుకుంటున్నావా? ఏందా ఎక్స్ప్రెషన్ ఏది? మోరన్నా చెప్పు. అన్న నేను ఇట్లా బయట దాకా వచ్చేస్తానన్నా. ఏమైందా? సాయన్నత ఇక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది హైదరాబాద్ లో. నాకు ఇంతకు ముందు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. ఆ పిల్లని తీసుకు వెళ్ళిపోతున్నా. అదే తెలీదు, ముంబైకి వెళ్ళమంటావా? చూసుకో, మంచిదే, తీసుకెళ్ళిపో. 18 years అన్న అమ్మాయికి. 17. అరే నీ ఇష్టం ఫోక్స్. వద్దులే అట్లా, అంటే చిన్న పాప కదా, వద్దులే. ఆ పిల్ల చాలా లైఫ్ ఉంది కదా నీకు. నా అమ్మాయి ఇంట్లో చెప్పేసింది అన్న. ఇంట్లో చెప్తే నెల్లూరు రమ్మని ఒంట్లో వాళ్ళతో మాట్లాడి నెల్లూరు పోలీసులు లేరు, వస్తారు కదా ట్రాకింగ్ కనిపెట్టే. పోలీసులు వస్తారు సమోసా, పోలీసులు సమస్య కాదు. వాళ్ళ ఇంట్లో చెప్పింది అన్నావు కదా, వాళ్ళ ఇంట్లో రమ్మని మాట్లాడి చేద్దాం. మా ఇంట్లో చేసి వాళ్ళు పెళ్లి చేసేస్తారన్న నాకు. చేసుకో పెళ్ళి. పెళ్లి ఇప్పుడే జరిగింది, నేను చిన్న పిల్లోన్నా. అయితే ఎట్ట తీసుకోపోతా అన్నావు సమోసా? అయితే అంటే కొన్ని రోజులు అట్లా తీసుకెళ్ళి మళ్ళీ వచ్చేస్తా. తక్కువ సమోసా అది మన ఇంట్లో ఆడపిల్లగా చేస్తాం చెప్పు. చెయ్యం అంటే నేనేం చేయనన్నా. ఇంక చేయనప్పుడు ఎందుకు తీసుకెళ్తాం? ఎవడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. అన్నా ఏడుకొని రోడ్డు పైన పడుకోన్నా అన్న, బ్యాగులు తెచ్చుకునే. హైదరాబాద్. హైదరాబాద్ లో ఏడున్నావు ఆయన? ఇదే బయటకు వచ్చిన అన్న కూడా సాయాన్ని ఎవరితో మాట్లాడి పంపిస్తాను ఇక్కడ ఇంట్లో వాళ్ళతో. అదే ఇప్పుడు ఎక్కడ ఉన్న ఏ ఏరియాలో ఉన్నా చెప్పు, నేను మనిషిని పంపిస్తా. వాళ్ళు వద్దులే అన్న, మళ్ళీ పోలీసులు తెలిసిపోతుంది, వాళ్ళు ఇరుక్కుంటారా. వాళ్ళేమి ఇరుక్కోర్లే. వద్దన్నా. సరే నేను ఈ అమ్మాయి నైట్ వచ్చింది మాతో, ఇంకేడే ఉండిపోయింది. అసలు జరిగిపోయింది ఒకసారి అమ్మాయికి ఫోన్ మాట్లాడి పంపించు. లేదు అమ్మాయి వెళ్ళిపోయింది కదా, ఇంకేం అయితే నెల్లూరు ఉంది, మాట్లాడలేదు. సరే ఇద్దాం మాట్లాడన్నా. హలో కేదర్ గారు. హలో కేదర్ గారు. అన్న కేదర్ ఏందన్నా? అరే ఎవరిదా నువ్వు? ఎవరైనా కేదర్ అంటున్నాడు, మేనర్స్ లేదా ఈయనకి? అయ్యో ఎవరన్నా నువ్వు? ఎవరు నువ్వేరో అసలుకి? నేనా మనిషిని. మీ వాడు నేను లేపుకెళ్ళిపోతాం. లేపుకెళ్ళిపో. సరే అన్న. అన్న నిజంగా అన్న, ఈ సాయన్న మాట్లాడుతున్నాను నిజంగా అమ్మాయి అన్న. హలో అన్న అటు కట్టి కాదన్నా. అన్నా నువ్వు ఆపన్నా. మా ఫ్రెండ్స్ కానీ లేపుకెళ్ళిపోతా. నాకెందుకు చేశారా నాటకాలా అది అంటారు. ఫైనల్ గా మీ ఫ్యాన్స్ కి, ఆడియన్స్ కి, సబ్స్క్రైబర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటే అక్కడ దూరంగా ఉన్న కెమెరాలు చూసి చెప్పేయచ్చు. థ్యాంక్ యూ. ఏంటో సిగ్గేంటి? నేను చెప్తాను ఇప్పుడు చూడు. నన్ను తిట్టకండి, ఏమనకండి. అప్పుడప్పుడు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు థ్యాంక్ యూ సో మచ్. వద్దులే. చెప్తా. మీరు పనిష్మెంట్ అని ఒక ఐటమ్, మంచిదని ఒక ఐటమ్ తెప్పించాలి కానీ 2 పనిష్మెంట్ ఐటమ్స్ తెప్పించారు. సమోసా మంచి ఐటమే కదా, నాకు తినిలా. సమోసా ఇస్ రియల్లీ వెరీ డేంజరస్ అండ్ హార్మ్ఫుల్ టు హెల్త్. నిజంగా అది మైదాలో చుట్టి ఆయిల్ డీప్ ఫ్రై చేస్తారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్. ఇది ఒక హఠాత్ పరిణామం, కొత్తగా ట్రై చేసాం. నచ్చకపోతే తిట్టకుండా మాత్రం వెళ్ళిపోండి గమ్గా. నచ్చితే ఇట్లా ఎంజాయ్ చేస్తారంటే చెప్పండి. ఇంకొక ఎపిసోడ్ కొంతమంది ఎట్లా ప్లాన్ చేస్తారు వైషు గారు. యాక్చువల్లీ